కేరళ వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 350 మందికి పైగా చనిపోగా 200 మంది ఆచూకీ దొరకడం లేదు. ఇక అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చెందిన 4 ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడారు. కేరళ రాష్ట్ర వయనాడ్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు మెప్పాడి, చూరల్మల్ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అటువైపు వెళ్లే వాహనదారులపై దూసుకుపోయాయి. అయితే అడవిలో నివసించే పనియా తెగకు చెందిన భార్యాభర్తలు, వారి 4 పిల్లలు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న వారిని గుర్తించిన రెస్క్యూ టీం 8 గంటల పాటు శ్రమించి కొండలను ఎక్కుతూ దిగుతూ 6గురిని క్షేమంగా తీసుకొచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది సేవలను కొనియాడుతున్నారు నెటిజన్లు. కేరళ వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 350 మందికి పైగా చనిపోగా 200 మంది ఆచూకీ దొరకడం లేదు. ఇక అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చెందిన 4 ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడారు. కేరళ రాష్ట్ర వయనాడ్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు మెప్పాడి, చూరల్మల్ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అటువైపు వెళ్లే దారులు మూసుకుపోయాయి. అయితే అడవిలో నివసించే పనియా తెగకు చెందిన భార్యాభర్తలు, వారి 4 పిల్లలు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న వారిని గుర్తించిన రెస్క్యూ టీం 8 గంటల పాటు శ్రమించి కొండలను ఎక్కుతూ దిగుతూ 6గురిని క్షేమంగా తీసుకొచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది సేవలను కొనియాడుతున్నారు నెటిజన్లు.